గుర్తింపు సంఘం ఎన్నికలకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని సింగరేణి డైరెక్టర్ బలరాం చెప్పారు. సింగరేణిలో ఇప్పటివరకు జరిగిన 6 ఎన్నికల్లో 3 సార్లు ఏఐటీయూసీ, 2 సార్లు టీబీజీకేఎస్, 1 సారి ఐఎన్టీయూసీ గెలిచిందన్నారు. ఇక కొత్తగూడెం కార్పొరేట్ ఆఫీసులో జరుగుతున్న ఎన్నికల కేంద్రాన్ని పరిశీలించిన సింగరేణి డైరెక్టర్ బలరాంతో మా ప్రతినిధి రజనీకాంత్ ఫేస్ టు ఫేస్. కొద్దిసేపటి క్రితమే ఎన్నికల సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలకు సంబంధించింది పూర్తిగా ఏర్పాట్లు కూడా జరిగాయి. 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు కూడా ప్రారంభమయ్యాయి. దానికి సంబంధించింది ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు సింగరేణి డైరెక్టర్ బలరాం మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుంటుంది. సార్ చెప్పండి, సింగరేణి ఎన్నికలకు సంబంధించి దాదాపు 2021లో జరగాల్సిన ఎన్నికలు 2 ఏళ్లుగా కాలయాపన జరిగింది. ఎందుకోసం జరిగింది అంటారు? అసలు దీని మీద ఎందుకు? సింగరేణిలో ఎలక్షన్స్ అనేది అంతకుముందు కోవిడ్ ఉన్న పక్షంలో ఒక 2 ఏళ్ళు మనము ఎలక్షన్స్ జరిపించలేదు. కొంతసేపు ఒకసారి మనము డిప్యూటీ సిఎల్సి వారు కొంత సమయం అడగడము, ఆ తర్వాత కొన్ని సంఘాలు కొన్నిసార్లు ప్రొడక్షన్ పరంగా మనము ఈ ఆలస్యం జరిగాయి. ఏదేమైనా తర్వాత మనము ఇప్పుడు ఈరోజు మనం ఎలక్షన్స్ 7 గంటల నుంచి 5 o'clock దాకా స్టార్ట్ అయినాయి. దీంట్లో 39,773 మంది కార్మికులు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు. 13 గుర్తింపు సంఘాలు రిజిస్టర్డ్ 13 రిజిస్టర్డ్ సంఘాలు ఈ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మొత్తం మనము కోల్ బెల్ట్ ఏరియా 6 జిల్లాల్లో 84 పోలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత పోలింగ్ అయ్యాక 7 గంటల నుంచి మనకు కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. కౌంటింగ్ 7 గంటలకు స్టార్ట్ అయ్యి రాత్రి 12 కానీ 1 గంటల దాకా మొత్తం ఎలక్షన్స్ రిజల్ట్స్ డిప్యూటీ సిఎల్సి గారు డిక్లేర్ చేస్తారు. గతంలో 2017 సంబంధించి ఎన్నికలు జరిగినప్పుడు కూడా దాదాపు ఇప్పటికి కూడా ప్రస్తుతం 50,500 మంది కార్మికులు సిబ్బంది ఉన్నారు. కానీ ఓటర్లు మాత్రం 39,000 చిల్లర ఉన్నారు. దాదాపు ఈ వేరియేషన్ ఎక్కడొచ్చింది అంటారు? నాకు వేరియేషన్ ఏంటంటే మనకు మైన్స్ అండర్ గ్రౌండ్ మైన్లో సిబ్బంది అనేది ఒక్కొక్క మైన్లో ఒక 2,000 దాకా మంది ఉంటారు. సో మనకు అండర్ గ్రౌండ్ మైన్స్ తగ్గాయి. మనకు ప్రొడక్షన్ ఎక్కువ కావాలన్న ఉద్దేశంతో ఓపెన్ కాస్ట్ మైన్స్ పెరిగాయి. దానివల్ల ప్లస్ అంతకుముందు చేయనైన ఏజ్ వలన కూడా చాలామంది మనకు కార్మికులు రిటైర్ అవుతున్నారు. సో ఆ తర్వాత మెడికల్ అన్ఫిట్ ఇవ్వడము, కారుణ్య నియామకాలు ఉండడం వల్ల కొంత తగ్గారు. బెల్లంపల్లి రీజియన్, మందమరి రీజియన్లో కూడా ఎక్కువ మంది ఈ కార్మికులు ఓటుకు వినియోగించుకున్నారు. కానీ కొత్తగూడెం డివిజన్లో తక్కువగా అత్యల్పంగా ఉన్నారు. ఇల్లందులో కూడా ఒక మైన్ మూసేయడం వల్ల కూడా 613 ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్ల లెక్కింపు ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది? ఓట్ల లెక్కింపు గతంలో 2017లో కూడా చాలా డ్రాగన్ అయింది. తెల్లవారుజామున 6 గంటల తర్వాత రిజల్ట్ తుది ఫలితం కూడా వచ్చింది. ఈసారి ఎన్ని గంటలకు తుది ఫలితం వచ్చే అవకాశాలు? ఈసారి మనము మీరు అన్నట్టు శ్రీరాంపూర్ ఏరియాలో మనకు అత్యధిక ఓటర్లు ఉన్నారు. దాదాపు 10,000 మంది, 9,800 మంది ఓటర్లు ఉన్నారు. అక్కడ 15 మనము పోలింగ్ సెంటర్ ఏర్పాటు జరిగింది. అక్కడ ఎలక్షన్స్ మీరు అన్నట్టు కొంత ఆలస్యం అయ్యేటట్టు ఉంది. కాకపోతే లాస్ట్ ఎలక్షన్తో పోలిస్తే ఈసారి కొంత సిబ్బంది కొంత కార్మికులు తగ్గారు. కాబట్టి ఈసారి కొంచెం 1 గంట వరకు, అంటే మరీ ఉదయం వరకు కాకుండా కొద్దిగా నైట్ 1 గంట 2 గంటల వరకు ఈ ఎలక్షన్స్ కంప్లీట్ వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్గా చూసుకుంటే దాదాపు దీనికి సంబంధించిన సింగరేణి ఎన్నికలకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని సింగరేణి డైరెక్టర్ బలరాం కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సింగరేణి సంబంధించి శ్రీరాంపూర్ ఏరియాలో కూడా అత్యధికంగా ఓట్లు ఉన్నాయి. దానికి అక్కడ ఈసారి ఎన్నికలకు సంబంధించి కూడా 7 గంటలకు రాత్రి 7 గంటలకు కౌంటింగ్ మొదలవుతుంది. తుది ఫలితం కూడా అర్ధరాత్రి వరకు కూడా వచ్చే అవకాశాలు అని చెప్తున్నారు. గతంలో 2017లో జరిగిన ఎన్నికల సందర్భంగా మాత్రం తుది ఫలితం వచ్చేసరికి లేట్ అయింది. కొన్ని అనివార్య కారణాల వల్ల కొంత జాప్యం జరిగింది. ఈసారి మాత్రానికి ఎక్కువ సిబ్బందిని కూడా కౌంటింగ్ కోసం ఉపయోగిస్తున్నామంటూ మనకి సింగరేణి డైరెక్టర్ బలరాం కూడా చెప్తున్న పరిస్థితి. ఓవరాల్గా గతంలో కూడా 2017 ఎన్నికల సంబంధించి కూడా ఇప్పుడు ఓటర్లు కూడా ఎక్కువ ఉన్నారు. మెడికల్ అన్ఫిట్, దాంతోపాటు కొన్ని ఓసీలు మూసేయడం, కొంతమంది ఉద్యోగస్తులు రిటైర్మెంట్ కావడం వల్ల కూడా ఉద్యోగుల ఓటింగ్ శాతం, అంటే ఓటర్ల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిందంటూ మాత్రం బలరాం కూడా చెప్తున్న పరిస్థితి. భవిష్యత్తులో కొన్ని ఓసీలు తెరిచే అవకాశాలను తెరిస్తే మాత్రం అక్కడ మళ్ళీ ఓటర్లు పెరిగే అవకాశం ఉన్నాయంటూ కూడా బలరాం చెప్తున్న పరిస్థితి. ఇది ఖమ్మం జిల్లా కొత్తగూడెం జిల్లా తాజా పరిస్థితి. వీడియో శంకర్తో రజనీకాంత్, కొత్తగూడెం నుంచి.